ఎట్టకేలకు 4 రోజుల హై డ్రామా తర్వాత విజయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు. సో, ఇందాకే గవర్నర్ ఆహ్, రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించాడు. విజయ్ అండ్ 9 మంది మంత్రులు. ఆ 9 మంది మంత్రులు ఎవరంటే బుస్సీ ఆనంద్ ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటున్నాడు. అట్లాగే ఆదవ్ అర్జున, ఆ తర్వాత సెంగోటియన్ ఈయన సీనియర్ నాయకుడు. 50 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అనేక సార్లు మంత్రిగా పనిచేశాడు. ఏఐడీఎంకేలో 2025లో ఈయన బహిష్కరణకు గురయ్యాడు. బహిష్కరణకు గురైనాక టీవీకేలో వచ్చి చేరాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. తర్వాత అరుణ్ రాజ్ ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశాడు. వెంకటరమణ, తర్వాత నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, ప్రభు, తర్వాత కీర్తన. ఈ కీర్తన ఈఎంఐ 29 ఏళ్ళు. యంగెస్ట్ ఎమ్మెల్యే టీవీకేలో అని చెప్తున్నారు. తను పొలిటికల్ అనలిస్టు, తర్వాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసింది. తనకి 5 లాంగ్వేజెస్ వచ్చని చెప్తున్నారు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలనేది ఆమె గోలు. అందుకని రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వెళ్తే అన్ని విషయాలు అర్థమవుతాయని ఆమె జాయిన్ అయిందని చెప్తున్నారు. ఆమెకు మొదటిసారిగా విజయ్ చాలా భరోసా పెట్టుకొని పదవిస్తున్నాడని చెప్తున్నారు. సో, ఇలాగా 9 మంది కూడా టీవీకే పార్టీలో నుంచే మొదటగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు చేశారు. దాని తర్వాత యాక్చువల్‌గా విజయ్ ఈరోజు హాలిడే మామూలుగా అయితే. అట్లాగే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎవరు కూడా జనరల్‌గా పనిచేయరు. కానీ విజయ్ 3 గంటల నుంచే పని కూడా మొదలు పెట్టబోతున్నాడని చెప్తున్నారు. సో, ఆయన దీన్ని ఈ బిల్లు కూడా ఒకటి ఫస్టు సంతకం ఏది అనుకున్నప్పుడు వెట్రి పయనం అనే ఒక ప్రాజెక్టు ఫైల్ మీద ఆయన మొదటి సంతకం చేశారని చెప్తున్నారు. వెట్రి పయనం అనేది విద్యార్థులు, తర్వాత యూత్‌కి డెవలప్‌మెంటు, ఎంప్లాయ్‌మెంటు జనరేషన్, ఎడ్యుకేషనల్ సపోర్టు, వెల్ఫేర్, దీని మీద ఇనిషియేటివ్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రధానంగా యూత్ అండ్ స్టూడెంట్స్, అన్‌ఎంప్లాయిడ్ యూత్, స్టూడెంట్స్ వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేసిన వెట్రి పయనం అనే ఫైల్ మీద ఆయన మొదటి సంతకం చేశారని చెప్తున్నారు. సో, ఆయన చాలా సీరియస్‌గా ఉన్నాడని, టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు నుంచే పనిలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న కూడా మనకి విజయ్ ఎక్కువ మాట్లాడడు, కానీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, హీ డెలివర్స్ అని ఆయన ప్రకటించాడు. వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్. అలాగే కాబోయే మంత్రులతో మాట్లాడినప్పుడు కూడా మీడియా సెంగోటియన్ గానీ, అరుణ్ కుమారు, కీర్తన ఇలాంటి వాళ్ళు చెప్పింది అంతా కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చేంజ్ కూడా ఉంటుంది. అంటే గత ప్రభుత్వంతో గత 60 ఏళ్లుగా ఏఐడీఎంకే, డీఎంకే ఈ రెండే పరిపాలిస్తున్నాయి తమిళనాడులో. వాళ్ళకి భిన్నమైన పరిపాలన చూస్తారు మీరు విజయ్ నాయకత్వంలో. అట్ ద సేమ్ టైం మేము డ్రాస్టిక్ చేంజెస్ ఏమి చేయము. ఈ బ్యూరోక్రసీలో కానీ, అడ్మినిస్ట్రేషన్‌లో కానీ డ్రాస్టిక్ చేంజెస్, విప్లవాత్మక మార్పులైతే మేము తీసుకురాము. ఉన్నదాన్ని బెటర్‌గా దాన్ని డెవలప్ చేసి విజయ్ కొన్ని కొత్త పథకాల్ని, కొత్త ఇనిషియేటివ్‌ని తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా స్త్రీలు, యూత్ ఈ 2 వర్గాల్ని ఆయన ఎక్కువగా పట్టించుకునేట్టుగా బిగినింగ్‌లో కనబడుతుంది. అట్ ద సేమ్ టైం విజయ్‌కి అనేక ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు విజయ్‌ని లైట్ తీసుకున్నారు. ఈ ప్రతిపక్షాలకి పెద్ద ఇగో దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. విధి లేకుండానే విజయ్‌కి మద్దతు ఇచ్చారు తప్ప విజయ్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలనేది డీఎంకేకి ఏమాత్రం లేదు. యాక్చువల్‌గా తెర వెనుక ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా స్టాలిన్ కూడా ట్రై చేశాడని సిపిఐ జాతీయ నాయకుడు బేబీ కూడా చెప్పాడు. సో, వాళ్ళకి అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది, బీజేపీ కంట్రోల్‌లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది అన్న ఒక భయంతో మాత్రమే స్టాలిన్ తన అలయన్స్‌లో ఉన్న సిపిఐ, సిపిఎం కావచ్చు, వీసీకే కావచ్చు, ఐయూఎంఎల్ ఈ పార్టీలని మద్దతు ఇవ్వమని ఆయన కోరాడు. అందుకే వాళ్ళు మద్దతు చివరి రోజు అంటే నిన్న ఇచ్చారు. సో, అందులో వీసీకే అండ్ ఐయూఎంఎల్ గవర్నమెంట్‌లో ఫామ్ అవుతున్నారు. కాంగ్రెస్ కూడా ఏందంటే కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్. అదేంటంటే మతతత్వ శక్తుల్ని దూరం పెట్టాలి, బీజేపీని దూరం పెట్టాలి అని విజయ్‌కి ముందే కండిషన్ పెట్టి
మరీ మద్దతు ఇచ్చింది. సో, ఒక పక్క కాంగ్రెస్ కండిషన్స్, రెండో వైపు సిపిఐ, సిపిఎం బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వంలో చేరట్లేదు. మూడోది వీసీకే ఆహ్, వా ఆయన పెరుమాళవన్ ఎప్పటినుంచో 90స్ నుంచి కూడా దళిత పార్టీలు నడుపుతున్నాడు. సో, అతనికి సొంత అజెండా ఉంది. దాన్నంతా కూడా ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ద్వారా తీర్చుకోవాలనే కోరికుంటది. అట్లాగే ముస్లిం లీగ్ కూడా సొంత అజెండా ఉంది. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ విజయ్ వెళ్ళాల్సుంది. విజయ్ మీద చాలా రూత్‌లెస్‌గా దాడి చేయడానికి ఇటు ఏఐడీఎంకే, డీఎంకే వాళ్ళిద్దరూ కూడా అనేక విషయాల్లో కలిసిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇద్దరు కలిసి విజయ్‌ని చాలా పెద్ద ఎత్తున అటాక్ చేయబోతున్నారు. ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వచ్చిన మంత్రులందరూ కూడా నార్త్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. సౌత్ డిస్ట్రిక్ట్ నుంచి మంత్రులు లేరనే విమర్శలు మొదలైనాయి. సో, పేరుకి 6 నెలలు మేము టైం ఇస్తామని స్టాలిన్ చెప్పినప్పటికీ విజయ్‌కి మాత్రం పెద్ద ఆహ్, ప్రమాదమే పొంచి ఉంది ప్రతిపక్షాల ద్వారా అనేది చెప్పొచ్చు. అలాగే బీజేపీ, సెంట్రల్ గవర్నమెంటు, బీజేపీ కూడా విజయ్ మీద చాలా సివియర్‌గానే అటాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, దీన్నంతా విజయ్ ఎలా తట్టుకుంటాడు? ఎందుకంటే విజయ్ ఇప్పటివరకేందంటే గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు. ఎవరిని పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు. సో, అతని పార్టీ కూడా స్ట్రాంగ్‌గా లేదు. తర్వాత ఎక్కువ మంది కొత్త వాళ్ళని మంత్రులుగా కూడా తీసుకుంటున్నాడు. సీనియర్స్, అనుభవం ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు తక్కువ. సో, ఇటువంటి అంటే ఒక ఇంటర్నల్‌గా పార్టీ ఎక్స్‌పీరియన్స్ లేదు. తనకి ఎటువంటి ఆహ్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎటువంటి ఆహ్, రాజకీయ అనుభవం లేదు. సో, ఇలాంటి ఒక దీంట్లో విజయ్ అడుగుపెడుతున్నాడు. ఓన్లీ ఏందంటే అతనికి యూత్‌లో బ్రహ్మాండమైన అభిమానం ఉంది. అట్లాగే విమెన్‌లో ఉంది. సో, రెండోది ఏందంటే అతని వెనక ఒక కులం అనేది ఓన్ చేసుకోవడానికి కులం ఏది లేదు. ఆ రకంగాను అతను అందరివాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అతను క్రిస్టియన్‌గా గూడా ఎప్పుడూ గూడా క్లెయిమ్ చేసుకోలేదు. క్రిస్టియన్ పాపులేషన్ గూడా చాలా తక్కువుంటది తమిళనాడులో. లెస్ థాన్ 6% ఉంటది. కాబట్టి అతనికి ప్లస్‌లు ఉన్నాయి. మైనస్‌లు ఎక్కువ మైనస్‌లే ఉన్నాయి. సో, అతను ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, అతను పని చేసుకుంటూ వెళ్ళినా, పని చేసుకోకపోయినా, లేకపోతే ఏ సమస్యలొచ్చినా గూడా అత్యంత క్రూయల్‌గా దాడి జేయడానికి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ 50 ఏళ్లుగా ఉన్న రాజకీయాల్లో తలపండిన ఏఐడీఎంకే, డీఎంకే పార్టీలు, పైగా వాళ్ళకి స్టేట్ వైడ్ వెరీ, వెరీ ఎఫిషియంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది. పార్టీ స్ట్రక్చర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మీడియా బలంగా ఉంటది. వీటన్నిటిని ఎదుర్కొని విజయ్ తన హామీల్ని నెరవేర్చాలి. అవన్నీ ఎలా నెరవేరుస్తాడనేది చూడాలి. మరోపక్క 'త్రిష' కూడా ఈ ప్రమాణ స్వీకారంలో చాలా సందడి చేసినట్టుగానే కనబడుతుంది. కాకపోతే 'త్రిషకి' ఇప్పటికిప్పుడు ఆహ్, పొలిటికల్ పార్టీలో గాని, లేకపోతే ప్రభుత్వంలో గాని ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నట్టుగా అయితే కనపడలేదు. సో, అనేక ఛాలెంజెస్ నడుమ విజయ్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అతని ముద్ర ఎలా ఉండబోతుంది? అతని పరిపాలన ఎలా ఉండబోతుంది? అనేది చూడాలి. అట్ ద సేమ్ టైమ్ 13వ తేదీ లోపల అతను అంటే 3 రోజులే కేవలం గవర్నర్ అతనికి డెడ్‌లైన్ పెట్టాడు. తను 13వ తేదీ సభని సమావేశపరిచి, ఆ సమావేశంలో తను ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటది. అది ఇమ్మీడియేట్‌గా రాబోయే ఛాలెంజ్. అది అయిన తర్వాత విజయ్‌కి అనేక వరుసగా ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటది. విజయ్ ఏ స్థాయిలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి తను చెప్పిన హామీలన్నీ ఏ స్థాయిలో నెరవేరుస్తాడనేది చూడాలి.